శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున ఆగస్టు మాసంలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ధనుస్సు రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము ధనుసు రాశిలోకి వస్తాయి. అయితే ఈ రాశిలో స్త్రీలకు పురుషులకు ఆగస్టు మాసంలో గ్రహ సంచారం బాగుంది. గతంలో చాలా బాధపడ్డారండి ఈ ధనుసు రాశి వారు. గత 3 నెలలుగా చాలా ఇబ్బంది పడ్డారు గోచారీత్యా. కానీ ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఈ మాసం బాగుంది. అన్ని రకాలుగా, అన్ని విధాల, అన్ని రంగాల వారికి బాగుందండి. కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఈసారి ప్రయత్నాలు సాగుతాయి, మీకు ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు ఏదైనా సరే ప్రయత్నం చేసుకోవచ్చు ఈ మాసంలో ధనుసు రాశి వారు. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి, అంతే చాలు. ప్రయాణ విషయంలో జాగ్రత్త. ఇక మిగతా విషయాలన్నీ బాగున్నాయి. ఇక ఈ కుటుంబ సఖ్యత బాగా ఉంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. అలాగే మీ సంతానం బాగుంటుంది. చక్కగా చదువుతారు మీ సంతానం. ఇక ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఆర్థికంగా పర్వాలేదు. సమయానికి ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. అయితే అనవసర ఖర్చులు ఉంటాయి. అనవసర ఖర్చులు ఉంటాయి. విలాస వస్తువులు కొనుక్కుంటారు. విందు వినోదాలు పాల్గొంటారు. శుభకార్యాలకు హాజరవుతారు. కొంతమంది గృహంలో అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే వాహన యోగం ఉంది. కొత్త వాహనం కొనుక్కోవడం లేదా పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ మాసం మీకు గృహంలో మార్పు, స్థల మార్పు రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే గృహ నిర్మాణం చేపడతారు ఈ మాసం మీరు. లేదంటే ఏదైనా ఇల్లు కొనుక్కుంటారు, ఫ్లాట్ కొనుక్కుంటారు, లేదా స్థలం కొనుక్కుంటారు, లేదా భూమి కొనుక్కుంటారు. మొత్తానికి ఏదోటి మీకు మేలు జరుగుతుంది. లేదంటే గతంలో గృహ నిర్మాణం చేపట్టి అది మధ్యలో ఆగిపోతే అది పునః ప్రారంభిస్తారు. ఇక స్థిరాత విషయంలో కొలుక్కొస్తారు. కోర్టు వ్యవహారాలు ఉన్నవారు మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే సంఘంలో గౌరవం పొందుతారు. కొన్ని పదవులు కొన్ని బాధ్యతలు స్వీకరిస్తారు. మీరు పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. మీకు కావాల్సిన పనులు పూర్తి చేయించుకుంటారు వాళ్ళతోటి. అలాగే మంచి నిర్ణయం తీసుకుంటారు. పెద్దవాళ్ళతో సంప్రదిస్తారు. అలాగే మీకు ఈ మాసం అంతా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు సక్సెస్ అవుతారు. శత్రుజయం, కార్యజయం, వ్యవహార జయం అన్నీ బాగున్నాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. వారితో సంభాషణ బాగుంటుంది. అలాగే కొన్ని ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న ప్రదేశాలకు వెళ్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ప్రభుత్వ సంబంధించిన కార్యాలు కూడా పూర్తవుతాయి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బాగుందండి. అలాగే షేర్ మార్కెట్ బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వారికి బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది. సినిమా రంగం వారికి, టీవీ రంగంలో ఉన్న వారికి బాగుంది. మంచి అవకాశాలు వస్తాయండి. అలాగే రాజకీయ నాయకులకి బాగుంది. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రజా ఆదరణ బాగుంది మీకు. కానీ మీ మీద కొంచెం రాగద్వేషాలు ఉంటాయి. కాస్త నరపేట ఉంటుంది, చూసుకోండి. మిగతా విషయాన్ని బాగున్నాయి మీకు. డబ్బు మాత్రం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది మీకు. మిగతా విషయాలు బాగున్నాయి. ఇకపోతే వ్యాపారస్తులకి, అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది. అలాగే మంచి లాభాలు వస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఇంకా ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకు బాగుంది. అయితే ఈ ప్రమోషన్ కొన్ని బదిలీలు రావచ్చు. స్థల మార్పు కనిపిస్తుంది. శాలరీస్ పెరుగుతాయి. అలాగే ఇతర దేశం ఉద్యోగరీత్యా, చదువు రీత్యా వెళ్ళేవారు కూడా ప్రయత్నం చేసుకోండి. ఈ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొంతమంది విదేశాల్లో, ఈ ధనుసు రాశి వారు విదేశాల్లో జాబులు పోయినాయి. కానీ ఇప్పుడు ప్రయత్నం చేసుకుంటే తప్పగా మీకు ఎక్కడో చోట ఏదో జాబ్ వస్తుంది గ్యారెంటీగా. ఇక చదువుకుని విద్యార్థులు చక్కగా చదవండమ్మా. ఏ విధంగా వ్యాపారాలు పెట్టుకోవద్దు, వ్యాపకాలు ఏం పెట్టుకోవద్దు, చక్కగా చదువుకోండమ్మా. ఇకపోతే వివాహం కాని అమ్మాయిలు కూడా మీకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయత్నం చేసుకోండి.
ఇకపోతే మీకు ఈ ఈ రాశి ఫలాలు గోచార ఫలితం కేవలం 30% పనిచేస్తుంది. మిగతా 70% మీ జన్మ జాతకం జన్మ లగ్నం మీద ఆధారపడి ఉంటుంది. మీ జరిగే దశ అంతర్దశ అందులో ఉన్న పరిస్థితి. ఎందుకంటే కొంతమందికి ఫలిస్తాయి నేను చెప్పిన రాశి ఫలాలు, కొంతమందికి ఫలించకపోవచ్చు. కొంతమంది కాల్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పినవి బాగున్నాయండి, మాకు ఫలించినాయి. కొంతమంది కాల్ చేసి మాకు జరుగుతా లేదంటున్నారు. ఎందుకంటే మీ జన్మజాతకాన్ని బట్టి కూడా ఉంటుందమ్మా, అది మీరు విశదీకరించండి. మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఆఫీస్ వాళ్ళకి మా ఆఫీస్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోండి, మీ సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇక మీకు ఈ ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారు నేను పరిహారం చెప్తానమ్మా, ఆ పరిహారం చేసుకోండి. చేసుకుంటే మీకు మాసం అంతా బాగుంటుంది. ఈ మాసం అంతా మీరు శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి. మీకు అవకాశం ఉన్నప్పుడు ఈ ఆగస్టు మాసంలో శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి. అలాగే సాయంత్రం వేళ ప్రదోష వేళ శివాలయంలో ప్రదక్షిణలు చండీ ప్రదక్షిణ చేయండి. ఆ తర్వాత చక్కగా కూర్చొని ఓం నమః శివాయ మంత్రాన్ని చదువుకోండి ప్రశాంతంగానే. అలాగే అమ్మవారి కుంకుమ పూజ చేయించుకోండి. అలాగే దత్తాత్రేయ ఆరాధన ఎక్కువ చేసుకోండి. ఈ ధనుసు రాశి వారు ఆగస్టు మాసంలో దత్త ఆరాధన ఎక్కువ, ఎంత ఎక్కువ దత్త ఆరాధన చేసుకుంటే అంత మీకు మంచి జరుగుతుంది. వీలైతే దత్తక్షేత్రం ఏమన్నా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి వీలైన వారు. లేదంటే మీ ఊళ్ళలో దత్తాత్రేయ గుడికి వెళ్ళి అక్కడ దర్శించుకొని అక్కడ ప్రదర్శన చేసి అక్కడే కొంచెంసేపు కూర్చుని దత్త స్తోత్రాలు, దత్తస్తవం, అలాగే ఆ గురు చరిత్ర ఇక్రాల భరద్వాజ మాస్టర్ రాసిన గురు చరిత్ర ఉంది కదా, ఒక బుక్ తీసుకొని కొనుక్కోండి. అది తీసుకుని వెళ్ళి చక్క దేవాలయాలు చదువుకోండి. 1, 2, 3 చాప్టర్లో చెక్కండి. లేదా ఇంట్లోనే ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ చదువుకోండి 1, 2, 3 అధ్యాయాలు. దానివల్ల గురుబలం పెరుగుతుంది మీకు. ఇక మీరు ఈ మాసంలో దేవాలయంలో కానీ లేదంటే ఇంట్లో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి అమ్మా. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని చక్కగా నలుగురిని పిల్లల్ని భోజనం పెట్టండి. ఇకపోతే మోగుజేలుకి ఆహారం పెట్టండి. పావురాలకి జొన్న వేయండి, పిచ్చుకలకు ధాన్యం వేయండి, కుక్కలకి బిస్కెట్ పెట్టి భిక్షకాలకి ఆహారం పెట్టండి. ప్రతిరోజు కూడా మీరు హనుమాన్ చాలీసా చదువుకోండి, హనుమాన్ దండకం వినండి లేదా చదవండి. అలాగే ఒక శనివారం మాత్రం శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి, ఒక్క శనివారం అంతే. తర్వాత విష్ణాలయ దర్శనం చేసుకోండి, వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటే దర్శించుకోండి. ఎక్కువ ఈ వృశ్చిక రాశి వారు భగవన్నామ స్మరణం చేసుకోవటం, దైవ కార్యంలో పాల్గొనడం, దైవ పూజలు చేసుకోవడం వల్ల మీకు బాగుంటుంది. ఏమీ కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఇలా చేసుకోండి, మీ అందరికీ మేలు జరుగుతుంది. సర్వేజన సుగుణవంతు స్వస్తి.